ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. హిందుత్వ ఎజెండాతో ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి సౌత్ స్టేట్లో గణనీయంగా బలం పుంజుకోవాలని పక్కా స్కెచ్ వేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఏపీ కూటమి ప్రభుత్వంలో మినహా మరెక్కడా అధికారంలో లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎదగాలని గత కొన్ని సంవత్సరాలుగా బలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కావట్లేదు. కర్ణాటకలో అధికారాన్ని చేపట్టినప్పటికీ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఏపీలో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేకపోతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను బీజేపీ తన అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను పవన్ కళ్యాణ్కు అప్పగించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. హిందుత్వ ఎజెండాతో ఆయనను రంగంలోకి దింపేందుకు బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేస్తున్నది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ డిమాండ్కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆర్ఎస్ఎస్ పెద్దలు సైతం పవన్ డిమాండ్కు మద్దతు పలికారు. ఇక హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ దక్షిణాది యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. అన్ని హిందూ సంస్థల మద్దతు కూడగట్టుకోవడం కోసం 5 రోజుల పాటు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించబోతున్నారు. ముందుగా కేరళ, తమిళనాడులోని ఆలయాలను దర్శనకు వెళ్లనున్నారు. త్రివేంద్రం నుంచి మొదలయ్యే ఈ ఆలయాల సందర్శన యాత్ర అనంత పద్మనాభ స్వామి ఆలయం వరకు కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఈ యాత్రతో హిందుత్వ శక్తులను ఏకం చేయబోతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ను ముందు ఉంచి ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏను బలోపేతం చేయాలనే బీజేపీ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.